హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో అటెండర్గా పనిచేస్తున్నటువంటి తిరుమలేష్ పైన ఏసీబీ అధికారులు అయితే దాడులు చేయడం జరిగింది. వాళ్ళ ఇళ్లపైన అతని ఇళ్ళ ఉన్నటువంటి తిరుపతి, నెల్లూరులో ఏకకాలంలో అయితే దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అయితే అతని వద్ద నుంచి భారీగా ఆస్తులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక అటెండర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఏ మేర అవినీతికి పాల్పడ్డాడో అతని ఆస్తులు చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు. అతని దగ్గర నుంచి కేజీన్నరకు పైగా బంగారంతో పాటు 9 కిలోల వెండి, పలు ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, 15 లక్షల నగదునైతే స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక రిజిస్టర్ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న వ్యక్తి ఈ మేర అవినీతికి పాల్పడితే అక్కడ ఉన్నటువంటి మిగతా అధికారులు ఏ మేర అవినీతికి పాల్పడుతున్నారో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక అటెండర్, చిన్న స్థాయి ఒక అటెండర్గా ఉండేటటువంటి వ్యక్తి ఇంట్లోనే అతని ఆస్తులు ఇంత పెద్ద ఎత్తున కూడబెట్టాడంటే అక్రమంగా తనకు వచ్చే జీతానికి తను కూడబెట్టిన ఆస్తులకి ఎలాంటి సంబంధం లేదు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు అయితే వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దాడులు చేస్తే ఏకకాలంలో అతనికి భారీగా ఆస్తులు ఉన్నట్లయితే గుర్తించారు. ప్రధానంగా వీటన్నిటిని కూడా వాళ్ళైతే సీజ్ చేయడం జరిగింది. అయితే ఎంతగా ఏసీబీ అధికారులు దాడులు చేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా అవినీతికి మాత్రం ఎక్కడా కూడా పులి స్టాప్ అనేది పడే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. అవినీతికి అలవాటు పడిపోయిన వాళ్ళు భారీ ఎత్తున అవినీతి చేస్తూనే వస్తున్నారు. లక్షల్లో వాళ్ళు జీతాలు తీసుకుంటున్నప్పటికీ కూడా అవినీతి దందాను మాత్రం వాళ్ళు ఎక్కడ కూడా పులి స్టాప్ పెట్టే పరిస్థితులు అయితే కనిపించటం లేదు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా దాడులు అనేది చేస్తూనే ఉన్నారు. పట్టుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి కనువిప్పు కలగట్లేదు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇతని వద్ద తిరుమలేష్ వద్ద నుంచి అయితే భారీగా ఆస్తులు అయితే స్వాధీనం చేసుకుని అతని పైన అయితే కేసు నమోదు చేశారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.